దేవుని బిడ్డలను మనము 37వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో ఎక్కువగా భక్తిహీనులు అనే మాట మనకి కనబడతా ఉంది. నీతిమంతులు భక్తిహీనులు అని. వాళ్ళు సంతానం నిర్మూలమవుతారని, నీతిమంతుల కొరకు పొంచి ఉండి చంప చూస్తారని, ఇలాగా భక్తిహీనుల యొక్క వాళ్ళ క్రియలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. 28వ వచనంలో భక్తుల యొక్క క్రియను కూడా తెలియజేస్తాడు. చూడండి 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఏలయనగా యెహోవా నామాన్ని ప్రేమించేవాడు, యెహోవా న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన తన భక్తుల్ని విడువడు. దేవుని భక్తులకి దేవుడు తోడుగా ఉంటాడట. ఆయన భక్తులను ఆయన ఏం చేసుకోడు, విడిచిపెట్టాడు. భక్తిహీనుల యొక్క క్రియలు చేష్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క జీవితంలో వారి దుస్థితి ఎలా ఉంటుంది, ఇదంతా తెలియచేస్తూ భక్తులనైతే ఆయన విడిచిపెట్టాడు అని మాట తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎటు వెళ్తే అట్టే ఉంటాడు, వారు ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. సదాకాలం వారితో ఉండడానికి ఆయన నిశ్చయం చేసుకున్నాడు. ఆయన విడవడు, ఆయన ఎడబాయడు. తన భక్తుల్ని ఆయన విడిచిపెట్టాడట. ఎప్పుడెప్పుడు కూడా ఆయన భక్తులతోనే ఆయన ఉండిపోతాడు. పరలోకంలో దేవాది దేవుడు ఉన్నాడు అనే విషయం ఎంత వాస్తవమో, తన భక్తుల దగ్గర దేవుడు ఉంటాడు అనేది అంత వాస్తవం. వారి ఇంటిలో, వారు వెళ్ళే త్రోవల్లో, వారు కూర్చున్న స్థలాల్లో నీవు భక్తిపరురాలు అయితే ఒకటి గమనించాలి, దేవుడు నాతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇంతకీ భక్తి అంటే ఏంటండి అని మీరు అడిగితే చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇటలీ పటాములు అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఇటలీ పటాలంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన భక్తిపరుడు అని చెబుతూ ఆ భక్తి ఏంటో తెలియచేస్తూ ఉన్నాడు. అతడు ప్రతిదినము ప్రార్థనలు చేయువాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి ప్రతిదినం ప్రార్థనలు చేస్తున్నాడు దేవునికి అంటే అతడు భక్తిపరుడు అని. భక్తిపరులు దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మానక ప్రార్థనలు చేసేవాడు అని తెలియచేయబడతాం. అంటే ఉపవాసాలతో, జాగరాలతో, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఇక వాళ్ళు దేవుని దగ్గర ఉండడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునికి ప్రార్థనలు చేయడానికి, దేవుణ్ణి సేవించడానికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని, స్థలాన్ని కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళనే భక్తులు అంటారు. దేవునికి స్తోత్రం. ఈ కైసరు ఇటలీ పటాలంలో ఉన్న ఇతను ఏం చేస్తున్నాడట, భక్తి చేస్తున్నాడు. కొన్నేలి భక్తిపరుడై ఉన్నాడట. ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఉన్న శతాధిపతి భక్తిపరుడై ఉన్నాడు. ఆ భక్తి ఏంటి అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి స్తోత్రం. కుదిరితే, మనసు వస్తే, లేకపోతే ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే, చాలామంది భక్తి ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కష్టం రావాలి, కష్టం వస్తే పరుగులు పెడతారు. ఉపవాస ప్రార్థనకి శుక్రవారం పరిగెడతారు, లేకపోతే ఉదయం దేవుని సన్నిధిలో పరిగెడతారు. కష్టాలు వస్తేనే దేవునికి మొరపెట్టే భక్తి చేస్తారు కొంతమంది అన్నీ బాగుంటేనే భక్తి చేస్తారు. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే ఇక భక్తి లేదు, ఏమీ లేదు. ఇంకా కొంతమందికి అప్పుడప్పుడు చేసే భక్తి వానాకాలపు భక్తిలాగా, సీజన్ భక్తిలాగా ఉంటుంది.
వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు, వాళ్ళకి మనసు వచ్చినప్పుడు భక్తి చేస్తారు. వీళ్ళని భక్తులు అన్నారు. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటే ఎల్ల వేళలా భక్తి చేసేవాడు అని. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సేవించడానికి అతడు నిత్యము కూడా దేవుణ్ణి సేవించే వాళ్ళని భక్తులు అంటారు. అంతేకాదు ఆ భక్తిలో ఉన్న రెండవ విషయం కూడా చెప్తా ఉన్నాడు. అతడు ప్రజలకు బహుధర్మం చేయవాడు అంటున్నాడు. అంటే బీదల ఎడల కటాక్షం కలిగిన వాడిని కూడా భక్తుడు అని తెలియజేస్తూ ఉంది. అందుకనే చూడండి, యాకోబు పత్రికలో కూడా భక్తి అనే దానికి నిర్వచనాన్ని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. హల్లెలూయా. ఇక్కడ కూడా భక్తి అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేవాళ్ళే భక్తి గలవారు. రెండోది, బీదల ఎడల, దిక్కులేని అనాథల ఎడల, ఎలాంటి సహాయము లేని నిస్సహాయుల ఎడల ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఏదో ఒకటి నా వంతుగా నేను సహాయం చేయడానికి అని ముందుకొచ్చేవాళ్ళు కూడా భక్తిపరుల లెక్కల్లోనే చేర్చబడతారు. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవదిగా చూసినప్పుడు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకునే వాళ్ళే భక్తిపరులు. ఇహలోకములో ఉన్న మాలిన్యం, లోకములో ఉన్న పాపం, చెడు, చీకటి అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారట భక్తి గలవాళ్ళు. వీళ్ళనే భక్తిపరులు అంటారు. పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలి, యథార్థంగా, ఖచ్చితంగా బ్రతకాలి అని వాళ్ళు ఎలాంటి మలినం, ఎలాంటి చెడు తమకు అంటకూడదని తమను తాము జాగ్రత్త చేసుకునేవాళ్ళు భక్తిపరులు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ ముందు వచనములో చూడండి, 26వ వచనములో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఒక వ్యక్తి నేను కూడా భక్తిపరుణ్ణే అంటూ లొడమని వాగుతూ ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడి భక్తి అంట వ్యర్థమే అంట. నేను భక్తిపరుణ్ణే, నేను ప్రార్థనలు చేస్తాను ఎల్లప్పుడూ, నేను పేదలకు కూడా ఏదో ఒక రీతిగా సహాయపడుతుంటాను, ఇహలోక మాలిన్యం నేను అంటకుండా నేను జాగ్రత్త పడతాను అని చెప్పి ఈ మూడు చేస్తున్నానని చెప్పి లొడమని వాగుతామంటే అదేం కాదట, భక్తి కాదట. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళు భక్తిహీనులైపోతారంట. విపరీతంగా మాట్లాడకూడదు. అందుకని విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించవలసిన వారమై ఉన్నాం. ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది దేవుని బిడ్డలారా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మాటలు చివరికి భక్తిహీనులుగా తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి భక్తిహీనత అనేది మీలో ప్రవేశించకుండా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించేయి, అప్పుడు దేవభక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకోగలుగుతావంట. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే నువ్వు భక్తి చేయలేవు. కాబట్టి విస్తారమైన మాటలు మానేసి దైవభక్తి చేసుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించి ఆ భక్తి చేసుకోవడానికి నిన్ను నీవే సాధకం చేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయమే ప్రార్థన చేయాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఉదయమే ప్రార్థన చేయాలంటే నిజమే, ఉదయమే నీ భక్తి చేసుకోవడానికి నువ్వు ఒక సాధకం చేసుకోవాలి, ఒక చక్కటి క్రమాన్ని అలవాటు పరుచుకోవాలి. ఎల్లప్పుడూ భక్తి చేయడానికి అన్నిటినీ అనుకూలపరుచుకోవాలి. పనులు, విస్తారమైన పనులు ఉంటాయి, విస్తారమైన మాటలు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి వాటన్నిటిలో మితముగా ఉంటూ
భక్తిని అధికంగా చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో దేవుని బిడ్డలారా, వారు ఎంత గొప్ప దీవెన పొందుతారో 8వ వచనంలో చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. హల్లెలూయా. ఏదైనా నువ్వు ఒక సాధకం ఈ లోకంలో చేస్తా ఉంటే అది నీకు కొంతవరకు ప్రయోజనం కలిగిస్తుంది. చూడండి, కొంతమంది ఉదయమే లేచి నడుస్తారు. ఎందుకోసం నడుస్తున్నారు? వాళ్ళు బరువు తగ్గించుకోవడానికి నడుస్తున్నారు, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండడానికి నడుస్తున్నారు, ఇక ఇతర థైరాయిడ్ ఇలాంటి సమస్యలు రాకుండా చక్కగా కీళ్ళు, నరాలు, ఎముకలు అన్నీ మంచిగా సవ్యంగా పనిచేయడానికి నడక అనేదాన్ని ఒక సాధకంగా పెట్టుకున్నప్పుడు నిజమే అది ఒక ప్రయోజనకరమైన వ్యాయామం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మేలు జరుగుతుంది. దైవభక్తి గురించి చెప్తున్నాడు. దైవభక్తి ఇప్పుడు జీవానికే కాదు, రాబోవు జీవానికి కూడా మేలుకరమై ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు, ఈ భక్తి కోసం నువ్వు ఒక సాధకం చేస్తున్నప్పుడు, నేను ఈరోజు ఉపవాసంతో ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు జాగరణతో ప్రార్థన చేసుకోవాలి, ఉదయమే లేచి ప్రార్థన చేసుకోవాలి, ఇలాగా నీవు దాన్ని కొరకు ఒక అభ్యాసం సాధకం చేస్తూ ఉన్నప్పుడు అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికే కాదు, మనం చేసుకునే భక్తి, మనం ఎందుకు భక్తి చేస్తున్నామంటే అది ఈ లోకంలో బ్రతకడానికే కాదు. దేవుని బిడ్డలారా, పదే పదే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం నిత్యత్వములో, మనం ఆ మోక్షములో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం చేసే భక్తి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది, రాబోవు లోకంలోనికి కూడా మన భక్తి ఉపయోగపడుతుంది. చూడండి, కొందరు జీవితంలో వాళ్ళు చేసిన భక్తి ఎంత ఉపయోగపడిందో తెలియజేస్తూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇదే కీర్తన 16:3 చూద్దాము. 16:3. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు. భక్తులు శ్రేష్టమైన వారు, అలాంటి వారిని నేను ఎక్కువ ఇష్టపడతాను అని తన స్వ అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. వారు శ్రేష్టమైన వారు. నిజమే, భక్తి చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా శ్రేష్టమైన వారిగానే కనబడతారు, ప్రశస్తమైన వారిగా కనబడతారు. వారు దేవుని కంటికి ఇంపుగా కనబడతారు. దేవునికి స్తోత్రం. మనుష్యులకు కూడా వారి ద్వారా ఏదైనా మేము నేర్చుకోగలము, వారి ద్వారా ఏమైనా మేము పొందగలము అన్నంత విశేషంగా వాళ్ళను చూడగలుగుతారు. దేవుని హల్లెలూయా. ఎప్పుడు మనకి ఇలాంటి శ్రేష్టమైన విశేషమైన జీవితం ఎప్పుడు లభిస్తుంది అంటే మనం భక్తులు చేసుకునేటప్పుడు. తర్వాత చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? హల్లెలూయా. ఇక్కడ ఎలీఫాజు అనే అతను అంటున్నాడు, ఎందుకంటే యోబు చాలా భక్తి చేసుకునేవాడు, తెల్లవారుజామున లెగిసి దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడు. అందుకనే అతని భక్తి గురించిన విషయాలన్నీ తెలుసు కాబట్టి ఎలీఫాజు యోబు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు. నిజమే, భక్తి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేను దేవుని బిడ్డను, నేను దేవుని భక్తురాలను, భక్తుడిని కాబట్టి నాకు ఏమీ జరగదు అని అలాంటి వారు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు, నిబ్బరంగా ఉంటారు. ఎలాంటి కీడుకరమైన వార్తలు విన్నా వాళ్ళు చెడియరు. ఎలాంటి కీడు జరుగుతుందన్న విషయాలను గురించి వారి దగ్గర చర్చించినా కూడా వాళ్ళ హృదయంలో కలత రాదు, ఎందుకంటే వాళ్ళు భక్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తి అనేది నీకు ఎంత ఆశీర్వాదము అంటే అది నీకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అంతేకాదు నీ హృదయములో నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. తర్వాత చూడండి, దానియేలు గ్రంథం
6:23 చూద్దాం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బౌండ్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. ఇక్కడ మనము దానియేలు జీవితాన్ని చూసినప్పుడు అతను కూడా గొప్ప భక్తిపరుడుగా కనబడతా ఉన్నాడు. అతడు ఎంత భక్తుడంటే రాజుగారు అన్నారు, 4 రోజుల వరకు మీరు ఏ దేవుణ్ణి కూడా పూజ చేయకూడదు అన్నారు. ఏ దేవుణ్ణి పూజ చేయకూడదు అనే శాసనాన్ని పెట్టి మళ్ళీ దానికి వచ్చే శిక్షను కూడా చెప్పారు. ఎవరైనా కనుక అలా బరి తెగించి వాళ్ళ దేవుళ్ళను కొలుస్తే కనుక వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తాము అని చెప్పారు. ఈ శాసనం బయలుదేరిందని తెలిసింది దానియేలుకి. కానీ ఎంత మాత్రం అతడు తన భక్తిని విడిచిపెట్టలేదు. 3 సార్లు తన కిటికీ తలుపులు తెరుచుకొని యెరూషలేము తట్టు తన ముఖాన్ని ఎత్తి ముమ్మారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే రాజుగారు శాసనం చేస్తారు కాబట్టి అతన్ని తీసుకెళ్ళి సింహాల బోనులో పడేస్తే సింహాలు అతన్ని తినలేదు. హల్లెలూయా. అప్పుడు రాజుగారే ఆ గుహ దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ భక్తి నిన్ను రక్షించిందయ్యా, నీ భక్తి నిన్ను కాపాడిందయ్యా అని చెప్తా ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, మన భక్తి మనల్ని కాపాడుతుంది. మన శత్రువైన సాతాను చేతుల్లోండి, ఈ దురాత్మ సమూహాల చేతుల్లోండి ఎవరు తప్పించుకొని బ్రతకగలరు అంటే భక్తిపరులే. హల్లెలూయా. నీవు భక్తుడు అయితే సాతాను నిన్నేమీ చేయలేడు, నీ యొద్దకు రాలేడు, నీ చెంతకు రాలేడు. వాడు పారిపోతాడు నిన్ను చూసి. అందుకనే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు 40 దినాలు పగలు రాత్రి ఉపవాస ప్రార్థన చేసుకుంటా ఉండిపోయిన తర్వాత సాతాను వచ్చినప్పుడు భక్తుడైన యేసయ్యని అది జయించలేక ఓడిపోయి పారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని కుమారుణ్ణి కదా, కాబట్టి నేను సాతాన్ని ఎలాగైనా ఎదిరించగలను అనుకోలేదు, కానీ భక్తి వల్లే నేను దాన్ని ఎదిరించగలనని యేసయ్య గ్రహించి 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు. అందుకనే సాతాన్ని జయించారు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఆయన బిడ్డలు అని చెప్పుకుంటున్న మనము ఈ భక్తి చేసేవారం అయితే దేవుని బిడ్డలారా, నీ మీదకు వచ్చే సాతానుని మీరు జయించగలుగుతారు, ఓడగొట్టగలుగుతారు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, 2వ రాసుల గ్రంథం 4:9 చూద్దాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుతున్న ఆయన భక్తిపరుడు అని ఎవరు చెప్తున్నాడంటే ఒక షూనేమీరాలు చెప్తుంది. ఎలీషాని చూసి ఆయన భక్తిగల దైవజనుడు కాబట్టి ఆయన ఈ దారిని వెళ్ళిపోయేటప్పుడు ఆయన చక్కటి వసతిలో ఉండాలి, చక్కటి సౌకర్యాన్ని కలిగి ఉండాలి, మంచి ఆహారాన్ని ఆయన భుజించాలి. కాబట్టి ఆయనకి చక్కటి మేడగది కట్టాలి, అందులో ఒక మంచం పెట్టాలి, ఒక దీపస్తంభం పెట్టాలి, ఆయనకు ఒక బల్ల సిద్ధం చేయాలి. ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇందులో ఉండి ఆయన సుఖంగా ఉంటూ ఏం చేయాలి అంటే తన పని తను చేసుకోవాలి. ఎందుకంటే అతడు భక్తి గలవాడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, భక్తి గలవారికి దేవుడు ఎప్పుడూ కూడా అనేక సౌకర్యాలు సదుపాయాలు కలుగజేస్తాడు. ఎందుకంటే నా బిడ్డ భక్తి చేసుకుంటుంది, ప్రార్థనలో ఉంటుంది, కాబట్టి ఆమెను నేను పోషించాలి, ఆమెకు కావలసినవి నేను ఇవ్వాలి అని దేవుడు ఎవరెవరినో ప్రేరేపించి మరీ ఇస్తాడు. హల్లెలూయా. ఈ షూనేమీరాలకి చెప్పాడా, ఎలీషా నాకు ఒక ఇల్లు కావాలమ్మా, ఒక రూమ్ కావాలమ్మా? చెప్పలేదు. అతడు భక్తి గలవాడని గ్రహించి ఆమె ప్రేరేపింపబడి కార్యం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు భక్తులైతే దేవుని బిడ్డలారా, అన్నీ దేవుని ద్వారా మీకు లభిస్తాయి. ప్రతిదీ దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. దేవాది దేవుడే మీ పక్షాన్ని నుండి ఆయన మీకు సహాయం చేయడానికి
తన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చూడండి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షింపబడుటకు తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు అంటున్నాడు, పేతురు తన పత్రికలో రాస్తా ఉన్నాడు, భక్తులను శోధనలో నుండి ఆయన తప్పిస్తాడు అంటున్నాడు. భక్తిపరుడు అయితే నీవేం చేస్తావు? ప్రతి శోధన నుండి కూడా తప్పించబడతావు. శాతాను మనకి విరోధంగా అనేక కీడులు, అనేక శోధనలు, రకరకాల వేదనలు కలగ చేయడానికి శాతాను అనేవాడు నిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ శోధనలన్నిటి నుండి తప్పించేది ఏది అంటే నీ భక్తి అంటున్నాడు. నీవు భక్తి చేయగలిగితే తప్పకుండా శోధనల నుండి నీవు తప్పించబడతావు. చివరిగా చూడండి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు భక్తులైన వారే కొనిపోబడతారు. వారు చనిపోరు, వారు ప్రభు వచ్చినప్పుడు కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చినప్పుడు కొనిపోబడే ఆ గొప్ప యోగ్యత, ఆ ధన్యత ఎవరికి దొరుకుతుంది అంటే భక్తులైన వారికే దొరుకుతుంది. అందుకనే దేవుని బిడ్డలారా, భక్తి చేయండి. ఈ రోజుల్లో సంఘాలలో సేవకులు ఇదే హెచ్చరిస్తూ ఉంటారు. మీరు భక్తి చేసుకోండి, ఎక్కువ భక్తి చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థించడానికి చూసుకోండి, ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోండి. ఎవరైనా నిరుపేదలైన వారికి, మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఏదో ఒకటి సహాయం చేయడానికి చూసుకోండి. ఎల్లప్పుడూ భక్తి చేసేవారిగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలి, ఎల్లప్పుడూ ఆరాధనలు చేయాలి, ఉపవాసాలతో జాగరాలతో నిత్యము. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేసే భక్తి కొన్నేలి కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడాన్ని భక్తిగా పరిగణిస్తారు. ఈ రోజున కూడా దేవుని బిడ్డగా నువ్వు భక్తి చేయగలిగితే ఎన్ని ఆశీర్వాదాలు, 1-2 దేవుని బిడ్డలారా, ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా మీ సొంతం అవుతాయి. నువ్వు భక్తి గల వ్యక్తి అయితే దేవుడు నీతోనే ఉండిపోతాడు, ఆయన ఎక్కడికి కదలడు. నువ్వు భక్తి గల వ్యక్తి అయితే నువ్వు చాలా శ్రేష్టంగా కనబడతావు, అందరికీ కూడా దేవునికి శ్రేష్టంగా కనబడతావు. మనుషులు కూడా నిన్ను శ్రేష్టంగా చూస్తారు. అబ్బా, వీరి ద్వారా నేను ఏదైనా నేర్చుకోవచ్చు, వీరి ద్వారా నేను ఏదైనా పొందుకోవచ్చు అని నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా గుర్తించగలుగుతారు. కాబట్టి భక్తి చేయండి. దేవా, నేను భక్తిపరురాలుగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడడం కట్టి పెడతానని చెప్పండి. నువ్వు ఎక్కువ విస్తారంగా మాట్లాడే వ్యక్తి అయితే భక్తి పోతుంది. ప్రార్థన చేయలేవు, ఆరాధన చేయలేవు, విజ్ఞాపన చేయలేవు. కాబట్టి మాటలు తక్కువగా ఉండాలి, ప్రార్థనలు అధికంగా చేయాలి. ప్రభాటి కృప నాకు కూడా దయచేసి తండ్రి. కృపగల దేవా, అయ్యా నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలు యేసునామములో భక్తులుగా మార్చబడుదురుగాక. అయ్యా తండ్రి, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేవారిగా యేసునామములో ఉందురుగాక. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడకుందురుగాక. అయ్యా బీదల ఎడల, దిక్కులేని వారి ఎడల దయ కలిగి ఉందురుగాక. ఆశీర్వదించండి నాయన, దీవించండి ప్రభా, భక్తులుగా నిలబెట్టండి నాయన. ఇప్పటి జీవానికి, రాబో జీవానికి అది మేలుకరమైనది, అది లాభదాయకమైనది నాయన. ఈ లోకములోనే పరలోక దీవెనలు పొందడానికి నీ బిడ్డలు భక్తులుగా యేసునామమున మార్చబడుదురుగాక, యేసునామమున మార్చబడుదురుగాక. ఈ వాక్యం అందరిలో నూరంతలుగా ఫలించునుగాక. ఆశీర్వదించండి, యేసునామమున దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం.
రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ .0072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 3వ తేదీన సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.